ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ అమ్మాయేనా మీ అమ్మాయి? అవునండి. అతనేనా మీ అబ్బాయి? అవును సార్. జంట చూడముచ్చటగా ఉంది. పెళ్లి చేయడానికి ఏంటండి ప్రాబ్లం? ఆస్తులు కలవలేదా? కులాలు కలవలేదా? మరేంటి ప్రాబ్లం? ఇక్కడ కొంతమంది మనసులు కలవలేదమ్మా, అదే ప్రాబ్లం. వాళ్ళ మనసులు ఒప్పుకోకపోవడం వల్లే ఈ సమస్య అంతా. ఏమయ్యా, అమ్మాయి చూస్తే లక్షణంగా ఉంది. మీకు ఆల్రెడీ నిశ్చితార్థం కూడా అయిందంట. ఇప్పుడు పెళ్లి చేసుకొని అంటున్నావంట. ఏంటి ప్రాబ్లం చెప్పు. మీకు ఎవరు ట్రబుల్ ఇస్తున్నారో చెప్పు, వాళ్ళ లోపలేసేస్తా. ఎస్ఐ అంటే మాట్లాడితే లోపలేస్తా అంటున్నాడు. వాడి సంగతి పక్కన పెట్టు. అసలు చరణ్ ఏం మాట్లాడాడో, ఇదేం మాట్లాడుతుందో చెప్పమ్మా. అల్లుడు నిన్ను పైకి తీసుకెళ్లి ఏం మాట్లాడాడు? ఫైనల్గా ఇప్పుడు మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పడానికి ఏముందండి, ఇదివరకు చెప్పిందే. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అదే ఎందుకు ఇష్టం లేదని అడుగుతున్నాను. నిశ్చితార్థం కూడా అయ్యింది కదా. నిశ్చితార్థం అయితే పెళ్లి చేసుకోవాలని ఏం లేదు కదండి. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా తరపు నుంచి ఏ ప్రాబ్లం లేదు. మీకేం ప్రాబ్లం ఉందో వాళ్ళ ముందు చెప్పు. ఒక్కటే కారణం అండి, ఈ పెళ్లి నాకే కాదు, ఈ పల్లవికి కూడా ఇష్టం లేదు. ఏమయ్యా, ఈ పెళ్లి నీకిష్టం లేదంటున్నావు, ఆ అమ్మాయికి ఇష్టం లేదంటున్నావు. మరి మీ ఇద్దరికి ఇష్టం లేకుండా నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నారు? పెళ్లి వరకు ఎందుకు వచ్చారు? అందరికీ ఇష్టమైన నిశ్చితార్థం చేసామండి. మీరు కొంచెం క్లారిటీగా అడగండి. మరి మీ మనవడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అదే క్లారిటీగా అడగండి మేడం. నా వైపు చూస్తావేంటి? ప్రతిదానికి సమాధానం నేనే చెప్పాలా? పైన మాట్లాడుకున్నాం కదా, చెప్పు. చెప్పమ్మా, నిజంగా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా? నువ్వు ఈ అబ్బాయిని ఇష్టపడుతున్నా వాళ్ళేదో పెళ్లి తప్పించడం కోసం నీతో అబద్ధం చెప్పించాలని చూస్తున్నారా? నిన్ను భయపెడుతున్నారా? అదే గనక నిజమైతే చెప్పమ్మా, వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇద్దాం. ఎస్ఐ గారు ఇప్పుడే అరెస్ట్ చేస్తారు. అవునమ్మా, ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేస్తాం. బెయిల్ కూడా రాకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తాం. అలా కాకుండా నిజంగానే నీకు పెళ్లి ఇష్టం లేకుండా ఉంటే ఈ గుండమ్మ గారే బలవంతంగా ఈ అబ్బాయికిచ్చి నిన్ను పెళ్లి చేయాలని చూస్తే ఈవిడితే తప్పైనా చెప్పమ్మా. కంప్లైంట్ ఇచ్చి ఈవిని అరెస్ట్ చేపిద్దాం. ధైర్యంగా చెప్పు. అప్పుడు ఈ గుండమ్మ గారిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తాం. బెయిల్ కూడా రాదు, జీవితాంతం జైల్లో ఉండేలా చేస్తాం. మాట్లాడవేంటి, చెప్పు. చరణ్ చెప్పినట్టు చెప్పకపోతే తను హర్ట్ అవుతాడు. చరణ్ కోసమని చెప్పి అబద్ధం చెప్తే అమ్మ తలదించుకోవాల్సి వస్తుంది. నేను కోరుకున్న వాడితోనే నా పెళ్లి జరగాలని చెప్పి అమ్మ నాకు అండగా నిలబడింది. వీళ్ళతో గొడవ పడ్డానికి కూడా సిద్ధపడింది. నా కోసం ఎన్నో చేసిన అమ్మకి నా స్వార్థం కోసం, చరణ్ హ్యాపీగా ఫీల్ అవ్వడం కోసం అబద్ధం చెప్పాలా?
చెప్పమ్మా, నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. నీకు అండగా చట్టం ఉంటుంది. అంతేకాదు నీకు మేమందరం కూడా ఉన్నాం. చెప్పమ్మా, నిజంగా వీళ్ళలో నీకు అన్యాయం చేసిన వారెవరు? వాళ్ళ పేర్లు చెప్పు. నీ నోటి వెంట వాళ్ళ పేర్లు రాగానే మేమంతా మేల్కొంటాం. నీకు అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకి బ్యాండ్ బాజా బరాతే. లేదండి, చూశారుగా, విన్నారు కదా, ఇష్టం లేదని చెప్తుంది. మీరు ఆగుతారా? ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనండి. ఆ అబ్బాయి ఎందుకు అలా చెప్తున్నాడు? ఆయన అంతేనండి, అప్పుడప్పుడు ఇలా జోక్స్ వేస్తుంటారు. ఇంత సీరియస్ టైంలో జోకులేంటమ్మా? అయితే మీ మధ్య ప్రాబ్లమే లేదుగా? యాక్చువల్గా మా మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒక విధంగా అది కూడా నా వల్లే వచ్చింది. మా అత్తయ్య గారికి నా వల్ల అనుకోకుండా చిన్న అవమానం జరిగింది. దానికిప్పటికీ మీ అందరి ముందు ఆవిడ్ని క్షమించమని అడుగుతున్నాను. అత్తయ్య గారు, నన్ను క్షమించండి. దానివల్లే గొడవ మొదలయ్యి ఇంతవరకు వచ్చింది. అంతే తప్ప నాకు ఈ పెళ్లి ఇష్టమేనండి.